హలో ఆల్, నేను మీ గీతాని. ఈజీగా ఎగ్ పఫ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ఒక గిన్నెలోకి 1 కప్పు మైదా పిండి, రుచికి సరిపడా సాల్ట్, బటర్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని చపాతీ పిండిలా కలుపుకొని క్లోజ్ చేసేసి 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయిని పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని జీలకర్రని యాడ్ చేసుకుని చిన్న కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకుని సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఇలా సాఫ్ట్ అయిన తర్వాత కొద్దిగా సాల్ట్, పసుపు, కారం, మిరియాల పౌడరు, గరం మసాలా, ధనియాల పౌడరు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి పక్కన పెట్టుకోవాలి. కాచిన బటర్లోకి స్పూన్ మైదా పిండిని యాడ్ చేసుకుని మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉండలు చేసుకుని పొడి పిండిని యాడ్ చేసుకుని చపాతీ కర్రతో ఇలా ఒత్తుకుని ఒకదానిపైన ఒకటి బటర్ని అప్లై చేసుకుంటే ఎన్ని లేయర్స్ కావాలో అన్ని లేయర్స్ వరకు ఇలా పెట్టుకుని చాక్తో కట్ చేసుకుని 4 పలకలు వచ్చేలా చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన కర్రీని ఉడకబెట్టుకుని సగానికి కట్ చేసుకున్న ఎగ్ని యాడ్ చేసుకుని ఒకదాని తర్వాత ఒక లేయర్స్ని ఇలాగ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా యాడ్ చేసుకుని ఎగ్ పఫ్ని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు 2 వైపులా వేగించుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది ఎగ్ పఫ్.